నాన్న ఒక నిమిషం నా జాతకం ఎట్లుందన్న? ఈ మేడం నేను పెళ్లి చేసుకుంటాను అన్న. జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసింది. మేడం మీరు సిగ్గుపడుతున్నారు, నా మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ బయట పెడతలేరు. ఇదంతా కాదు మేడం, మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా మేడం, మంచిగా చూసుకుంటా మేడం. నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతారే నువ్వే నా రాణి బని ఫిక్స్ అయి. అంట్లు నేనే తోముతా, గిన్నెలు నేనే కడుగుతా, ఇంటి పని ఒంటి పని అన్ని నేనే చేస్తా మేడం. అగో మీ కళ్ళు చెప్తున్నాయి, నాకు తెలుసు మీరు నన్ను ప్రేమిస్తారు. అగో మీ సిగ్గుపడుతున్నారు అంటే నాకు తెలుసు మీరు ప్రేమిస్తున్నట్టే. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. మనకి మన ఒక్కసారి ఇట్లా పట్టుకోండి. మన ప్రేమకి చికనంగా ఇది నీకు ఇస్తున్నా, ఇది తీసుకో నీకు ప్రేమకి. ఆ హెయిర్ స్టైల్ కానీ టిక్లీ పెడతారు కదా అసలు ఆ స్మైల్ అసలు సూపర్ మేడం. బాగుంటుంది బాగుంటుంది. ఏమొద్దు మేడం, వెళ్దాం, ఉండండి మేడం ప్లీజ్ మేడం. వెళ్దాం కదా, నేను వెళ్ళిపోతా మేడం. ఐ లవ్ యూ మేడం. టీచర్ ఒక్క నిమిషం టీచర్. అంటే నాకు మీరు ట్యూషన్ చెప్పే టీచరే కదా? అవును. అయితే నాకు 2 పిల్లలు ఉండ్రు మేడం, నాకు వాళ్ళకు కూడా కొద్దిగా ట్యూషన్ చెప్పండి మేడం. చదువులో చాలా పూరాలు. ట్యూషన్ దగ్గర తీసుకురండి మాట్లాడదాం. అరే కాదు మేడం, ఇక్కడ మాట్లాడదాం, ఫీజు ఇట్లా మాట్లాడాలి కదా. అక్కడ తీసుకురండి మాట్లాడదాం. అంటే కాదు మేడం, ఒక్క నిమిషం. ఎంత తీసుకుంటారు మేడం ఫీజు ఒక్కరికైతే? 1 పర్సన్కి 1000 రూపీస్. 1 పర్సన్కి 1000 రూపీస్. అదే ఇద్దరికైతే 2000. మరి నాకైతే మేడం? నీకెందుకు? అంటే నాకు కూడా చదువు రాదు మేడం, నాకు కూడా మీరే నేర్పియాలి, ఏదైనా మీరే నేర్పియాలి. చదువు రాకనే 2 పిల్లలు ఉన్నారా నీకు? ఎవరిచ్చారు అసలు పిల్లలు నీకు? పిల్లని మా మామ ఎవరు లేడు మేడం, నాకు పిల్లని ఎవరు ఇవ్వలేదు, నాకు పెళ్ళే కాదు అసలు. సీరియస్గా 2 పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? పుట్టినాయి మేడం. అంటే మీరు వయసులో ఉండరు, నేను వయసులో ఉన్నా. పెళ్లి చేసుకున్నాం అనుకోండి. పెళ్ళేంటి, ట్యూషన్ అన్నావు కదా. అంటే పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు పెడతారు కదా మేడం. అసలు ఏం మాట్లాడుతున్నావు? ట్యూషన్ అని ఇప్పుడేమో పెళ్ళని. మేడం మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. ఇంకో రోజు చూస్తున్నా, ఎక్కడి నుంచి వెళ్తారు ట్యూషన్, రోజు చూస్తున్నా. ఏదో విధంగా మేడం ఎట్లా నేను బ్యావర్స్, మీరు ఎట్లా టీచర్, ఇద్దరికి సెట్ అయిపోద్ది మేడం. కాంబినేషన్ అనేది బాగుంటుంది. దగ్గర మేడం. మేడం టీచర్ ఒక్క నిమిషం టీచర్. ఏంటి? ఏం లేదు, ఒక్క నిమిషం టీచర్, ఒక్క నిమిషం. ట్యూషన్ అయితే చెప్పు, మాట్లాడదాం, లేకపోతే లేదు. అదే టీచర్, నాకు కూడా ట్యూషన్ చెప్పండి, నాకు కూడా నేర్పించండి. నీకెందుకు? నాకేం రాదు. వాళ్ళు కూడా రావా నీకు? రాదు, వాళ్ళు కూడా రావు. అవునా, నిజమా? టీచర్ ప్లీజ్ టీచర్, నాకు నేర్పియండి. నీ ఫీజు 1000 2000 ఇస్తాను మేడం, నాకైతే 2000 ఇచ్చేస్తాను మేడం. అయినా కూడా నేను నీకు చెప్పను. ఎందుకు మేడం? పిల్లలకే చెప్తాను. నేను కూడా పిల్లోనే మేడం. నువ్వేం పిల్లడి కాదు. సీరియస్ మేడం, నాకేం తెలియదు. పిల్లడి కాదు, నేను పిల్లలకే చెప్తాను. పిల్లలు ఉంటే తీసుకురా, ట్యూషన్ దగ్గర మాట్లాడు. నాకేం రాదు తెలుసా, మీరే నేర్పియాలి ఏదైనా. ఏం నేర్పియాలి? ట్యూషన్ మేడం, నాకు వాళ్ళు కూడా రావు, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు మేడం. లేకుండానే ఇంత మాటలు మాట్లాడుతున్నావా? అంటే మేడం ఇంకో నాకు ఏది తెలియదు మేడం, మీరు పెళ్లి చేసుకుని నాకు అన్నీ నేర్పిస్తేనే మేడం. నాకు ఇవన్నీ ఎవరు నేర్పించారు నీకు మరి? అంటే ఫ్రెండ్స్ చెప్తే నేర్చుకున్నా మేడం. నాకు బయట వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. ఇదంతా కాదు మేడం, ఇంకో మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా మేడం, మంచిగా చూసుకుంటా మేడం. నిన్నే పెళ్ళాడుకుని రాజైపోతారే నువ్వే నా రాణి బని ఫిక్స్ అయి. నేను ఎట్లా బేవర్స్ కాబట్టి మంచిగా చూసుకుంటా. మీరు ఎట్లా ట్యూషన్ చెప్తారు కదా, ఇంటికాడ పనులు నేనే చేస్తా, అంట్లు నేనే తోముతా, గిన్నెలు నేనే కడుగుతా, ఇంటి పని ఒంటి పని అన్నీ నేనే చేస్తా మేడం.